నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ ముఖద్వారంగా మారుతోందన్న సీఎం. కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని యూఏఈ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. రాష్ట్రంలో మరో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. సిఫీ డేటా సెంటర్ సహా విశాఖలో 4 కంపెనీల ప్రతిపాదనలకు పచ్చ జెండా. బాపట్ల జిల్లాలో 2 స్థిరాస్తి వ్యాపారుల దారుణ హత్య. లావాదేవీల్లో వివాదాలే కారణమని పోలీసుల అనుమానం. ఐపీఎస్ సంజయ్ ముందస్తు బెయిల్ తీర్పుపై సుప్రీం ఆశ్చర్యం. ఏపీ హైకోర్టు మినీ ట్రయల్ జరిపినట్లు ఉందని వ్యాఖ్య. నిరంకుశవాదుల్ని ఎదుర్కొనే శక్తి సినిమానే ఇచ్చిందన్న పవన్ కళ్యాణ్. వైసీపీ పాలనలో విశాఖ హోటల్లో నుంచి బయటకు రానివ్వలేదని వ్యాఖ్య. ఉపరాష్ట్రపతి రేసులో నితీష్ శశి థరూర్. నెల రోజుల్లో ఎన్నిక పూర్తి చేసేలా ఈసీ కసరత్తు. చైనా పౌరులకు పర్యాటక వీసాల పునఃప్రారంభం. ఈ నెల 24 నుంచి జారీ చేయనున్న భారత్. అహ్మదాబాద్లో 4 ఉగ్రవాదులు అరెస్ట్. అల్ ఖైదాతో సంబంధాలున్నాయని ప్రకటించిన ఏటీఎస్.